దావోస్‌లో ప్రపంచ దేశాలకు సంబంధించిన ఒక ఎకనామిక్ ఫోరం అయితే జరిగింది. అయితే స్విట్జర్లాండ్‌లోకి వెళ్ళిన మన భారతదేశానికి సంబంధించిన ఎంతోమంది ప్రముఖులు చాలా గొప్పగా భారతదేశాన్ని అక్కడ ప్రపంచ దేశాల ముందు ఎలివేషన్ ఇచ్చారు. దానిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఈసారి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సూపర్ యాక్టివ్‌గా ఉన్నారు. జనవరి 19 నుంచి 25 మధ్య 4 రోజులు అక్కడ నుండి చాలా మీటింగ్స్, ఇంటర్వ్యూస్, సెషన్స్‌లో పాల్గొన్నారు. ఆయన స్పీచ్‌లు, పాయింట్లు సంచలనం సృష్టించాయి. కీలక పాయింట్లు కనుక గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్‌లోని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ప్రమోట్ చేశారు. ఏపీలో ఇండస్ట్రీలకు అద్భుతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ముఖ్యంగా ఏఐ, ఫార్మా, డ్రోన్స్, ఎనర్జీ రంగాల్లో ఎంతో భవిష్యత్తు ఉందని చెప్పారు. స్విట్జర్లాండ్ కంపెనీల నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం స్పెషల్‌గా ఆయన పిచ్ చేశారు. అంటే మాకు మీ నుంచి ఫండ్స్ కావాలి. ఎన్నో రకాల కంపెనీలు మా ఆంధ్రప్రదేశ్‌కి రావాలి అని చెప్పేసి ఆయన తీసుకున్న ఇనిషియేషన్ సూపర్. ఇండియా ఈస్ ఎ స్లీపింగ్ జెయింట్ అని 2047 నాటికి గ్లోబల్ ఎకనామీలో లీడ్ చేస్తుందని ఆయన చాలా అద్భుతంగా అక్కడున్న ప్రపంచ దేశాలకి ఆంధ్రప్రదేశ్ అలాగే భారతదేశానికి సంబంధించిన ముందు భవిష్యత్తుని చాలా అద్భుతంగా 3 రూపంలో చూపించారు. ఇక 1996లో దావోస్‌లో ఇండియా గురించి ఎవరు పట్టించుకోలేదని, ఇప్పుడు గ్లోబల్‌గా రికగ్నైజ్ అయిందని ఆయన కంపేర్ చేస్తూ చెప్పారు. ఇక ఇండియాకి డెమోగ్రాఫిక్ డివిడెండ్, స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ అలాగే బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఉన్నాయని అని అన్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు. ఆయన చెప్పిన ఒక అద్భుతమైన పాయింట్ ఇప్పుడు సోషల్ మీడియానే కాకుండా అక్కడొచ్చిన దేశ విదేశాలకు సంబంధించిన నేతలని షాక్‌కి గురిచేసింది. అసలది ఏంటి అనేది గనక చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఆయనేమన్నారంటే ముఖ్యంగా ఆహ్, ఈ దౌత్యవేత్తలు అంటే ఇజ్రాయెల్‌కి సంబంధించిన ప్రతినిధులు దౌత్యవేత్తలతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సాధారణంగా అక్కడికొచ్చిన చాలా దేశాలున్నాయి. ఇజ్రాయెల్‌ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ఇంత అద్భుతంగా పిచ్ చేశారు అనేది గనుక చూస్తే, ఇజ్రాయెల్ అటు అమెరికాకి, ఇటు భారత్‌కి ఇరు దేశాలకి చాలా మిత్రదేశం. అంతే కాకుండా ఇజ్రాయెల్ సూపర్ పవర్ కంట్రీ. భారత్‌కు ఎంతో ఫ్రెండ్లీ నేషన్. అయితే ఆయన చాలా దేశాలను వదిలేసి ఇజ్రాయెల్ మీద ఫోకస్ చేయడానికి ప్రధానమైన కారణం ఇక్కడ చాలా డిప్లొమాటిక్ ఇనిషియేషన్ తీసుకున్నారనమాట ఆయన. అయితే ఇజ్రాయెల్ ఆర్థిక మరియు పారిశ్రామిక మంత్రి నీర్ బార్కట్, అలాగే ట్రేడ్ కమిషనర్ ఫిషర్ స్విట్జర్లాండ్‌కు ఇజ్రాయెల్ ఎకానమీ అండ్ ట్రేడ్ మిషన్ హెడ్‌గా అక్కడికొచ్చారు. అయితే ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఇజ్రాయెల్ కంపెనీలకు ఆధారంగా ఉండి వాటిని ఆకర్షించేలాగా ఉన్నాయని, నేను ఆంధ్రప్రదేశ్‌లో ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించినట్టు చెప్పారు. ఇది ఇజ్రాయెల్ కంపెనీలకు ఆధారంగా ఉండి మెడ్‌టెక్, ఏరో డిఫెన్స్, క్లీన్ టెక్ కంపెనీలకు స్థానిక తయారీ కోసం హోస్ట్‌లా ఉంది. అంటే కేవలం ఐటీ మాత్రమే కాదు. అంటే కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ రిలేటెడే కాదు. రకరకాల విషయాల్లో కూడా ఫోకస్ చేయడానికి అక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిచ్చారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ లాంటి కంపెనీని ఓన్ చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇజ్రాయెల్ మెయిన్‌గా వచ్చేసరికి డిఫెన్స్ కానీ, లేకపోతే ప్రొటెక్టివ్ కానీ, ఇంకా మిగతా మిలిటరీ బేసెస్ కానీ వీటికి సంబంధించి చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దానికి సంబంధించిన టెక్నాలజీ పైన ఆయన పట్టు తీసుకురావడం కోసం ఆంధ్రప్రదేశ్‌ని అంతలా ఎంకరేజ్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైమ్ ఏ ఒక్క నేత కూడా చేయలేదనమాట ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి. సో, ఇది రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా బలోపేతం చేస్తుంది. కేవలం సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు కదా! అన్ని రంగాల్లో ముందుంటేనే కదా ఎక్కువగా పెట్టుబడులనేవి వస్తాయి. ఈ క్రమంలో ఆయన చాలా అంటే చాలా అద్భుతమైన పుష్ ఇచ్చారు. ముఖ్యంగా చిన్న చిన్న స్టార్టప్స్ ఉంటాయి గదా! ఎనర్జీ ట్రాన్సిషన్, ఇన్నోవేషన్ వంటి టాపిక్స్ మీద అసలు ఆయన మాట్లాడింది సెన్సేషన్‌గా మారిపోయిందనమాట. నిజం చెప్పాలి అంటే ఇది ప్రపంచ దేశాలని ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది. చంద్రబాబు నాయుడు గారు అంత స్ట్రాంగ్‌గా మాట్లాడారాయన.
అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దుతామని, అసలు ఎటువంటి భయము లేకుండానే ఉంటుందని స్విస్ ఇన్వెస్టర్లు అంటే ఆయన ఎలా చేశారంటే, చాలామంది ఇంటర్నేషనల్ మీడియాలో ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చి, స్విస్ కంపెనీకి సంబంధించి ఐబీఎం, గూగుల్ వంటి పెద్ద కంపెనీస్‌తో మీటింగ్స్ పెట్టుకొని, ఆల్మోస్ట్ ద పవర్‌ఫుల్ విజనరీగా ఆయన ఆ మీటింగ్‌ని సద్వినియోగపరుచుకున్నారు. ఈ దెబ్బతో ఆంధ్రప్రదేశ్ జాతకం మారిపోవచ్చు.